ఆయన ఉద్యమంలో లేడు కనుక ఉద్యమ శక్తి తెలియదు. కేసులు పెడితే భయపడతాం అనుకుంటున్నాడు. తెలంగాణ పిల్లలు ఎంత ఆరితేరంటే మీరందరూ దానికి వారసులే. ఉద్యమ కాలంలో పోలీసులు బాష్పవాయు గోళాలు కొట్టేది. చివరికి మన పిల్లలు ఎంత హుషారైందంటే బాష్పవాయు గోళాలు కూడా క్యాచ్ పట్టు నేర్చుకున్నారు. క్రికెట్ బాల్ క్యాచ్ పట్టినట్టు క్యాచ్ పట్టింది. నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం. ఇదే అందశ్రీ. ఈ తెలంగాణ బిడ్డలు ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న పోరాటాన్ని చూసి ఆ రోజు ఇదే సుమన్ మీద 20-30 దెబ్బలు పడ్డాయి. బానోత్ రవికుమార్ అక్కడ ఉన్నాడు. బానోత్ రవి మానుకోటలో ఉన్నాడు. చిరంజీవి మీద గుడ్లేసిందని చెప్పి తీసుకుపోయి జైల్లో పడేసి కొట్టిండు. ఒక్కొక్కరు ఎన్ని దెబ్బలు తిన్నారు. కిషోర్ ఉన్నాడు. ఎంతమంది విద్యార్థినీలు. ఒక పౌల్ రాజు మానుకోటలో ఒక కంచె మీద పడితే 1000 కుట్లు పడ్డ పిల్లాడున్నాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పోయి మైకు వీక్కున్న పిల్లాడున్నాడు. ఎంత 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 సాహసాలు. తెలంగాణ నీ బోడి కేసులకు నువ్వు చేసే ఈ అణచివేతకు ఇంతకుముందు అన్న చెప్పిండు, హరీష్ అన్న చెప్పిండు. కెల్లు శ్రీనివాస్ ఫోన్ అడిగారు పోలీసు వాళ్ళు ఆయన భార్యను. శ్రీనివాస్ ఫోన్ ఆమె ఎందుకు ఇస్తుంది, ఆమె దగ్గర ఎందుకు ఉంటుంది, నా దగ్గర లేదు అన్నది. ఈయన ఫోన్ ఆమె ఇయ్యనందుకట ఆమె మీద అటెంప్ట్ మర్డర్ కేసు అట. ఇది నిరంకుశ రాజ్యం కాదా? ఇది అప్రజాస్వామికం కాదా? ఇది చూసి మా కోదండరాం గారు ఏమంటున్నారంటే తెలంగాణలో ఇప్పుడు పౌర సమాజం చిగురిస్తున్నది. పౌర సమాజం చిగురిస్తున్నదట. ఇప్పుడిప్పుడే తెలంగాణ జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు అంటాడు. లగచర్లలో లంబాడి బిడ్డల మెడల మీద తొక్కి వాళ్ళ మీద దారుణమైన హింసను ప్రయోగించింది కదా. బయట ఒక ట్వీట్ను రీట్వీట్ చేస్తే 17 రోజులు జైలు. భయంకరమైన నిర్బంధం. చివరికి లైబ్రరీలోకి పోయి కూడా పిల్లలను కొడతారా? లైబ్రరీలో పోయి పుస్తకాలు చదువుకునే చోట పిల్లాడని పోయి కొడతారా? ఇవాళ ఆ లైబ్రరీల చుట్టూ కూడా ఆంక్షలు విధిస్తున్నారు. బిడ్డ రేవంత్, నీవు ఒక్కసారి నువ్వు లేవు ఉద్యమంలో, నీకు అర్థం కాదు ఆ పోరాట స్ఫూర్తి. నువ్వు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే నీకు బడిత పూజ జరిగింది, మర్చిపోకు. నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం. నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తా లాఠీలిరిగినవో లడాయి మానం ఆహా పిడుగులు పడినావో మడమలు తిప్పమ్మాహా కష్టాలు నష్టాలు ఎన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ గణగర్జనల గడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి జంఝా మారుత జనని నాదమై జయగంటలు మ్రోగించాలి ఒకటే జననం ఓహో ఒకటే మరణం ఆహా జీవితమంతా ఓహో జనమే మననం ఆహా నిర్బంధాలు ఎన్నెదురైన నిలబడి కలబడి నిగ్గు దేల్త జై బోలో తెలంగాణ గణగర్జనల జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా. థ్యాంక్ యూ అంజశ్రీ గారు. ఇవాళ మీరు రేవంత్ రెడ్డికి అండదండ ఇచ్చిన మీ పాట మాత్రం మాకు ఇంకా ఇన్స్పిరేషన్గానే ఉన్నది.